ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. 106వ గ్రామముగా కోమళ్ళపూడి అనేటటువంటి గ్రామంలో ఈ 106వ సువార్త సభ జరగనయ్యున్నది. ఈరోజు ఆ తారీఖు ఫిబ్రవరి నెల 11వ తారీఖు. ఈ 11 ఫిబ్రవరి 11 ఈరోజు మంగళవారము, 12 బుధవారము, 13 గురువారం, ఈ 3 రోజులు కూడా ఈ కొమళ్ళపూడి అనే గ్రామంలో సభలు జరుగుతూ ఉంటాయి. వీళ్ళారా మరి 101వ గ్రామం నుంచి కూడా లైవ్ ఇవ్వాలని మేము ఆశపడ్డాం, కానీ మేము ప్రయాణిస్తున్నటువంటి ప్రాంతాలలో సరైనటువంటి సిగ్నల్స్ లేవు. రెండవది మన దగ్గర ఓన్లీ ఫోన్స్ తప్ప వేరే విధమైనటువంటి గ్యాడ్జెట్స్ ఏవి కూడా ఇంకా లేవు. కాబట్టి ఈ ఫోన్ ద్వారా లైవ్ ఇవ్వటం అనేది కొంచెం కష్టతరంగానే కనిపిస్తూ ఉంది. ఈ 103వ గ్రామము, 104వ గ్రామము, 105వ గ్రామము, ఈ 3 గ్రామాల యొక్క రివ్యూ కూడా రేపటి దినాన పోస్ట్ చేయడం జరుగుతుంది. 3వ గ్రామముగా కమ్మతావానిగూడెం, 104వ గ్రామముగా పెద్దలంక, 105వ గ్రామముగా సీతనపల్లి, మరి 106వ గ్రామముగా ఈరోజు కోమళ్ళపూడి ఈ ప్రాంతానికి ప్రభు వారిని నడిపించాడు. మరి ఒక్కొక్క గ్రామంలో అనుభవాలు గుండగా ప్రభు నడిపించుకుంటూ వస్తూ ఉన్నారు. ఈరోజే మరి సీతనపల్లి అనేటటువంటి గ్రామంలో ముగించుకొని మరి కోమళ్ళపూడి అనేటటువంటి గ్రామానికి రావటము, మళ్ళీ ఈరోజు ఈ సెటప్ అంతా కూడా చేయటము దేవుని మహాకృపను బట్టి ఇప్పుడు టైం 4:30 అవుతూ ఉంది. స్టేజ్ పనులు దాదాపుగా అన్నీ కూడా పూర్తి వచ్చినాయి. బాగా ప్రార్థన చేయండి. 3 దినాలు ఈ యొక్క స్థలంలో తన కార్యములు జరిగించుకునేలాగున ప్రార్థన చేయవలసిందిగా మరి తెలియజేస్తూ ఉన్నా. దేవునికి మహిమ కలుగునుగాక. రేపటి దినాన మరి యొక్క 103, 104, 105 గ్రామాలలో జరిగిన దేవుడు చేసినటువంటి ఆ కృపలను, అక్కడ మేము ఎదుర్కొన్నటువంటి మా అనుభవాలను కూడా పోస్ట్ చేయడం జరుగుతూ ఉంది. దేవునికి స్తోత్రం.